హాయ్ నీకోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా ఈ డైలాగ్ వింటే ఈ పాటికి మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది మనతో ఇప్పుడు ఎవరున్నారు అనేది ఎస్ సలార్ మూవీలో వరదరాజమన్నారు క్యారెక్టర్ చేసిన కార్తికేయ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో మరి మాట్లాడేద్దాం ఇంకెందుకు ఆలస్యం హాయ్ కార్తికేయ హలో అక్క. ఎలా ఉన్నావు నేను సూపర్. మీరు? చాలా బాగున్నాను హ్యాపీగా ఉన్నా చూసాను కదా ఇప్పుడు అసలు యాక్చువల్లీ వరదరాజమన్నారు ఆ క్యారెక్టర్ ఆ ముక్కు పోగు ఆ హెయిర్ స్టైల్ ఆ కాస్ట్యూమ్ అవన్నీ చూస్తే మూవీలో చాలా పెద్ద అబ్బాయి లాగా కనిపించావు ఇక్కడ చూస్తేనేమో చాలా చిన్న పిల్లల్లా ఉన్నావు అదే కదా అవునవును. ఏం చదువుతున్నావు అసలు నేను ఇప్పుడు 10th క్లాస్ అక్క. ఇప్పుడు 10th సో చాలా కష్టపడాలి స్టడీస్ సినిమాలు సినిమాలు. చాలా అవును. కష్టపడాలి రెండు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు కార్తికేయ ఇంకా ఫ్రీ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్స్ టైంలో చదువుకొని టైం దొరికినప్పుడు చదువుకోవడమే. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే జనరల్ గా ఫ్రీగా ఉన్నప్పుడు మూవీస్ చూస్తూ చదువుకుంటూ ఉండేవాళ్ళం అని చెప్పేవాళ్ళు అవును. ఇప్పుడు ఏంటంటే మీరు యాక్టర్స్ అయిపోయారు కాబట్టి ఇలా చెప్పాల్సి వస్తుంది రివర్స్ లో చెప్పాల్సి వస్తుంది ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోవడం. అవును సో ఎలా అనిపించింది సలార్లో యాక్టింగ్ చాలా బ్లెస్డ్ అక్క. చాలా లక్కీ. లక్కీ అనలేం కానీ లక్కీ అనే మాట నేను అనుకోవడం ఫస్ట్. చాలా మంది అంటారు బట్ వాళ్ళన్నది కరెక్టే అంటే కొంతమంది అంటా ఉంటారు చాలా మంది టాలెంటెడ్ ఉన్నారా బట్ నీకు ఆ ఛాన్స్ వచ్చింది అని. ఓకే బట్ నేనైతే నా హార్డ్ వర్క్ టాలెంట్ వల్లే వచ్చింది అనుకుంటాను. ఫస్ట్ అయితే బ్లెస్డ్ ఫీల్ అవుతున్నా. నెక్స్ట్ అంత పెద్ద ప్రొడక్షన్ డైరెక్టర్ హీరో మూవీలో అంత డిఫరెంట్ క్యారెక్టర్ చేసినందుకు చాలా హ్యాపీ. ఫస్ట్ ఆ గెటప్ అది నీకు చెప్పినప్పుడు ఎలా అనిపించిందా ముక్కు నేను పెట్టుకోవడం ఏంటి ఇదేంటి అలా ఏమైనా అనిపించిందా కొత్తగా అనిపించిందా అంటే స్టార్టింగ్ లో నువ్వు ఇట్లా పృథ్వీ గారి చిన్నప్పటి రోజులకు సెలెక్ట్ అయ్యారు అంటే నేను అప్పటికి ఆయన లుక్ రిలీజ్ చేశారు. కుంబాలే ఇన్స్టా పేజ్ లోకి వెళ్ళి చూసా ఎలా ఉందబ్బా లుక్ అని. చూసే ఓకే ముక్కు పోగు బొట్టు చెవులకి ఇది మెడలో ఉన్న ఆ లుక్ లో ఉందో లేదో మెడలో మొత్తానికి అయితే చూసా ఓకే ఓవరాల్ ఎట్లా ఉంటుందో తెలిసింది. ఏమనిపించింది అప్పుడు నేను నువ్వు ఇమాజినేట్ చేసుకున్నావా లేదు చేసుకోలే. మా చిన్న చిన్నగా కనిపించాయి మైనర్ గానే ఉన్నాయా అనుకున్నా. సెట్కి వెళ్ళాము నాకు వేసిన తర్వాత నేను మిర్రర్ లో చూసుకోలే ఒక్కసారి కూడా. 2-3 షార్ట్స్ అయిపోయి సీన్ కూడా అయిపోయింది. తర్వాత అన్న ఒకసారి చూసుకుంటే అసలు నేను ఎలా ఉన్నానా ఈ గెటప్ లో అని మిర్రర్ ఇలా తీసి పెట్టుకోగానే ఒక్కసారి దడుచుకున్నా. భయపడ్డా ఒక్కసారి ఏందన్నా ఇట్లా మాంత్రికుడు వీళ్ళు ఉంటారు అక్క పూజలు చేసేవాళ్ళు మాంత్రికుడు ఇలా ఉన్నాను ఒక్కసారి అలా అనిపించింది. తర్వాత కొంచెం కొంచెం అలవాటయ్యి ఒక్కసారి మిర్రర్ లో ఆ గెటప్ లో చూసుకోగానే ఆబ్వియస్ గా నేనైతే కనపడను వేరే డిఫరెంట్ మొహం కనిపించింది. అసలు మాకే తెలియట్లేదు అబ్బాయేనా అనేసి. సో ఆ వరదరాజమన్నారు ఫీల్ రావడం అదంతా కానీ అలా ఒదిగిపోయావు తెలుసా కరెక్ట్ గా పృథ్వీ గారు చిన్నప్పుడు ఎలా ఉన్నారా అలానే ఉంటాడేమో చిన్నగా ఉన్నప్పుడు అనేసి అలా అనిపించేస్తుంది. చాలా క్యూట్ ఉన్నా నాకైతే నచ్చింది ఆ గెటప్ లో కూడా కార్తికేయ చాలా క్యూట్ గా ఉన్నాడు. థ్యాంక్ యూ అక్క. ఎలా వచ్చింది నీకు ఈ అవకాశం? యాక్చువల్ గా ఆ రోల్ కోసం చాలా మందిని చూస్తున్నప్పుడు ఇంకా ఒక ఫైనల్ ఆప్షన్ లాగా ప్రతాప్ అన్నని కాస్టింగ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఆయన. సో ఆయన అప్రోచ్ చేశారు నీ దగ్గర చిన్నపిల్లల ప్రొఫైల్స్ ఉన్నాయని. సో అన్న నా ప్రొఫైల్ తో పాటు ఇంకో 80 మెంబర్స్ ప్రొఫైల్ పంపించారు. ఆ 80 మెంబర్స్ లో పృథ్వీ సార్కి లుక్ మ్యాచ్ ఏది యాక్టింగ్ బాగా చేసే ప్రొఫైల్స్ ని షార్ట్ లిస్ట్ చేసి ప్రకాష్ అన్నని అసోసియేట్ డైరెక్టర్ అన్న నీల్ సార్ దగ్గరికి తీసుకెళ్లారు. సార్ అప్పుడు చూసి నన్ను ఇంకొకరిని సెలెక్ట్ చేశారు ఆడిషన్కి రమ్మన్నారు. నాకు తెలియదు నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే నాతో పాటు ఇంకోటి వచ్చాడన్న కదా వాడికి ఆల్రెడీ లుక్ టెస్ట్ అయిపోయింది అప్పటికి. నేను బ్లాంక్ వెళ్ళా ఒక పెద్ద సినిమా కదా లాస్ట్ జరిగేంత వరకు ఏం చెప్పలేమన్న ఇదిలో వెళ్ళాను. హోప్ ఆబ్వియస్ గా సెలెక్ట్ అవ్వాలని అయితే ఉండేది. ఓకే నేను నా బెస్ట్ ఇస్తానని ఉండేది బట్ ఏది చెప్పలేం జరిగేంత వరకు అన్నట్టు ఒకటి ఉండేది. వెళ్ళాను నీల్ సార్ వచ్చారు నాకు విదేశ్ ప్రభాస్ చిన్నప్పటి వాళ్ళకి. సో హైట్ చెక్ చేశాడు ఓకే సీన్ చెప్పారు వెళ్ళిపోయారు. అన్నోళ్ళు మమ్మల్ని మాటిమాటికి ప్రాక్టీస్ చేపిస్తున్నారు సార్ చెప్పిన సీన్కి చేపించి పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చాక వీడియో తీసి నీల్ సార్కి చూపించారు. అప్పుడు నీల్ సార్కి నచ్చి అక్కడికక్కడే సెలెక్ట్ చేసేసారు. వచ్చి అన్నోళ్ళు వచ్చి ఇలా సెలెక్ట్ అయిపోయారు నువ్వు అని అప్పుడే చెప్పేశారు అనమాట. అయితే బేసిక్ గా ఆడిషన్ టైంలోనే ప్రశాంత్ గారు ఆ మూవీలో డైలాగ్ ఇచ్చే ఆడిషన్ చేస్తారంట కదా. అవును. సో మీకు కూడా అలానే ఇచ్చారా? పృథ్వీ సార్ ప్రభాస్ సార్ని మీట్ అయ్యేటప్పుడు ప్యారలల్ గా మాది కూడా కట్టుబడింది. రే దేవా అంటే వాడు మా నాన్న పని చెప్పాడరా నేను రాలేను నువ్వు పోరా అంటాడు. నేను అది కాదురా అంటే అట్లా ప్యారలల్ గా సీన్ పడతా ఉండిద్ది. ఆ సీన్ చేపించారు అనమాట ఆడిషన్ టైంలో. ఏదో ఒక్కసారి చెప్తావా డైలాగ్ ఏదన్నా? ఓకే
అంటే అది సీన్ ఫుల్ ఉంటది. ఓకే, ఉమ్, బట్ దాంట్లో కొద్దిగా ఉమ్. అంటే ఈ ఇద్దరు డైలాగ్ మధ్య లాగా చెప్పలేము అక్క. ఆ, అది డైలాగే డిఫరెంట్ ఉంటది. డిఫరెంట్ ఉంటుంది. అది డైలాగ్ లాగా ఉండదు, ఉమ్, కన్వర్జేషన్ ఉంటది. అది. ఆ, సో ఈ సీన్ అంటే సీన్ లో మింగిల్ అయిపోయి ఉంటది ఈ డైలాగ్. ఉమ్, ఉమ్, బట్ చేస్తా. ఉమ్, శ్రీ దేవా, అది కాదురా, అక్కడంతా దొరలున్నారా, నా పరువు మొత్తం పోద్ది, నువ్వు రాకపోతే అనగానే వాడు పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. ఉమ్. అది చాలా ఎమోషన్ కనిపిస్తుంది తెలుసా ఫేస్ లో. ఇప్పుడు సేమ్ సెట్ లో ఎలా చేసావో అలా చేసావు ఇక్కడ. అంటే అప్పుడు ఇంకా ప్రాక్టీస్ చేసాము. ఇప్పుడు చేసి అలవాటు అయిపోయింది. ఇప్పటికి ఎన్ని సార్లు చెప్పింటావు డైలాగ్? మొత్తం ఒక 100 పైన చెప్పింటావు కదా, అంటే 100 టైమ్స్ పైన. దగ్గర దగ్గర అన్నడు అవ్వదు లెక్క. కానీ ఉమ్, ఈ సీన్ 4-5 టైమ్స్ రీషూట్ చేసాం. ఉమ్, అంటే 4-5 డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ సెట్స్ లో. ఉమ్, లాస్ట్ కి రియల్ కాన్సార్ లోకి వెళ్ళి చేస్తే అప్పుడు ఉమ్. ఓకే చేశారు. పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చింది. మ్మ్. సో ట్రైలర్ చూడంగానే ట్రైలర్ లో ప్రభాస్ గారు, పృథ్వీ గారు కన్నా ఎక్కువ చైల్డ్ ఆర్టిస్ట్ మీరే కనిపించారు. నువ్వు విదేశ్. విదేశ్ అమ్మాయి సురభి క్యారెక్టర్ అమ్మాయి, ఇట్లా మీరే ఎక్కువగా కనిపించారు నాకు ట్రైలర్ లో మొత్తం అంతా కూడా. సో ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటది, బట్ ఏదో చిన్న చిన్న మాంటేజెస్ 1-2 సెకండ్స్ వచ్చి వెళ్ళిపోతామేమో, చెప్పుకోలేమో ఇది నేనేరా అని అనుకున్నా. డైలాగ్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే డబ్బింగ్ చెప్పాను, అప్పటికి నీల్ సార్ ఫైనలైజ్ చేయలేను డబ్బింగ్. అంటే ఆయన చూసి ఏమైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ చెప్పిస్తారా అన్నారు అన్నోళ్ళు. సో నాకు కరెక్షన్స్ కి పిలవలేదు, ఇంకా డైలాగ్ ఉండదేమో అనుకున్నా. సింగిల్ టేక్ లో అయిపోయినట్టుంది. సో ట్రైలర్ ఓపెన్ చేయగానే ఇంకా స్టార్టింగ్ మా డైలాగ్ రావడము, సీన్. ట్రైలర్ మొత్తం మీరే ఉన్నారు. మ్యాక్స్. అవును, సెకండ్ ట్రైలర్ లో కూడా అదంతా. సో పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? పేరెంట్స్ ఆబ్వియస్లీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అక్క, ప్రౌడ్. మామూలుగా అయితే చదువుకోనరా సినిమాలు ఎందుకు మీకు ఇట్లా ఉండేది. మా జనరేషన్ అంటూ మేము చూస్తూ ఉన్నాం కదా, ఈ జనరేషన్ లో అంతే ఉందిలే. అంతా అలానే ఈవెన్ ఇప్పటికి కూడా అలానే ఉంటారు. మరి మీ పేరెంట్స్ నీకు ఫుల్ సపోర్ట్ చేశారా? అక్క అంటే చిన్నప్పటి నుంచి అనేవాడిని, అంటే ఇంకా సినిమాలు ఇవే తెలియనప్పటి నుంచి టీవీ ముందు నుంచొని టీవీలోకి వెళ్ళిపోతా అన్నాము. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ ఓకే ఇవి సినిమాలు, ఓకే ఇలా వెళ్ళాలి, సో ఇలా ఉంటది అన్నట్టు కొంచెం కొంచెం తెలిసి వచ్చాక అప్పటికి కూడా నేను సినిమాలే ఉంటే సరే ఒక ట్రై చేద్దాం అన్నట్టు అమ్మోళ్ళు ఫస్ట్ వెళ్ళాలో తెలీదు. ఒక మోడలింగ్ ఏజెన్సీని కాంటాక్ట్ చేసాము. వాళ్ళు మోడలింగ్, యాక్టింగ్ రెండు నేర్చుకొచ్చున్నారు. అప్పటిదాకా మాకు మోడలింగ్ అనేది మైండ్లో లేదు. సరే ఓకే మోడలింగ్ కూడా నేర్చుకుందాం, ఏం పోయిద్ది అన్నట్టు నేర్చుకున్నా. యాక్టింగ్ తర్వాత నేర్చుకుందాం అన్నట్టు. చాలా మంది వచ్చారు కదా, ఆ థాట్ లేదు, జస్ట్ మోడలింగ్ నేర్చుకుందాం అన్నట్టు, ఒక స్టైల్ వచ్చింది కదా అన్నట్టు నేర్చుకున్నాను. మోడలింగ్ షోస్ చేసా, యాడ్స్ చేశాను. సో తర్వాత ఒక వెబ్ సిరీస్ చేసా పరంపర అని, SMS సురేష్ అన్న కాస్టింగ్ చేశారు దానికి. నెక్స్ట్ అలా కాంటాక్ట్స్ పెరుగుకుంటా పోయి ఇంకా స్లోగా మూవీస్లోకి వచ్చా. మూవీస్లోకి వచ్చాక మురళీమోహన్ సార్, ప్రశాంత్ నీల్ సార్ కానీ ఇట్లా సీనియర్ యాక్టర్స్ అందరు చెప్పింది ఏంటంటే ఎక్కడ యాక్టింగ్ నేర్చుకోకరా, న్యాచురల్గా వస్తుంది అన్నారు. నేను అక్కడ స్టార్టింగ్ లో యాక్టింగ్ నేర్చుకోకపోవడం ప్లస్ అయింది. బేసిక్ గా ఎక్కడైనా నేర్చుకుంటే ప్లస్ అవుతుంది, కానీ నీకు నేర్చుకోకుండానే న్యాచురల్ గానే ప్లస్ అయిపోయింది. అంటే నేర్చుకుంటే ఆ కీ పాయింట్స్ అదంతా న్యాచురాలిటీ పోవచ్చురా, నువ్వు ఇప్పుడే న్యాచురల్గా ఉన్నావు, నీ థింకింగ్ అంతా అంతే ఉంది అన్నారు. అసలు ఎలా మాట్లాడుతున్నావు కార్తికేయ నువ్వు? తెలుసా, ఏ మాత్రం ఫియర్ లేదు, ఏం లేదు, అలా అనర్గళంగా మాట్లాడేసేస్తున్నావు. ఇంట్లో కూడా ఇంతే ఫ్రీ ఉంటావా, లేకపోతే మూవీలోకి వచ్చినప్పటి నుంచి ఇట్లా మాట్లాడటం, ఇంటర్వ్యూస్ ఇచ్చి అలవాటు అయిపోయిందా? రెండు కరెక్ట్ ఆన్సర్ లెక్క, మల్టిపుల్ చాయిస్. నేనే ఆన్సర్ అంతే. రైట్. ఇంకా ప్రభాస్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అట్లా ఏమన్నా నచ్చిందా? అంటే వాళ్ళ చిన్నప్పటి క్యారెక్టర్స్ కదా మీరు, ఎక్కడ నీకు అవకాశం వచ్చుండకపోవచ్చు, బట్ సెటిల్ అయితే కలిసే వాళ్ళ? లేదక్క, మా షూట్ ఏంటంటే లాస్ట్ షెడ్యూల్ లో పెట్టుకున్నారు. అప్పటికి ప్రభాస్ సార్ది, పృథ్వీ సార్ది ఎప్పుడో అయిపోయింది. మిస్ అయిపోయారా? మిస్ అయ్యా. అసలు ఒక్కసారి కూడా కలవలేదు. ప్రభాస్ సార్ని అయితే కలవలే. పృథ్వీ సార్ని కలిసాను. అది ఎట్లా అంటే ఫస్ట్ సీన్ ఒకటి చేసాం, అది ఇప్పుడు సినిమాలో లేదు, అంటే దాన్ని చేంజెస్ చేసి పెట్టారు సినిమాలో. ఆ సీన్ చేసేటప్పటికి సార్ ఒకసారి నాకు గుడ్ జాబ్ రా కార్తిక్ అన్నారు. అంటే పెద్ద మాట్లాడిన ఆయన వచ్చి కాంప్లిమెంట్ ఇచ్చారు. అప్పట్లో నేను ఓకే నీల్ సార్ గుడ్ జాబ్ అన్నారు అనే సంతోషంలో ఉన్నప్పుడు, థర్డ్ డే రెండో సీన్ తీస్తున్నాము, అప్పుడు ఆయనకి ఇంకా బాగా నచ్చేసింది యాక్టింగ్. నచ్చేసి నైట్ షూట్
రఫ్ కట్ రెడీ అవ్వగానే మిడ్ నైట్ 2 o'clockకి పృథ్వీ సార్కి మీకు సర్ప్రైజ్ అని మెసేజ్ పెట్టారు. ఎవరు? నీల్ సార్. పెడితే ఆయన ఏంటని అడగడం, ఈయన రఫ్ కట్ పంపించారు. నీల్ సార్ పంపించి, తిను కార్తికేయ, మీరు చిన్నప్పటి రోల్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తాడు, ఏ క్యారెక్టర్ అయినా బాగా చేయగలడు, మీ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ ఉంది కదా, ఆ రోల్ కూడా బాగా చేస్తాడని నమ్ముతున్నానని సజెస్ట్ చేశారు నన్ను. సో పృథ్వీ సార్ చూశారు, అంటే ఆయన లూసిఫర్కి డైరెక్టర్ కదక్క. సో చూసి ఆయనకు కూడా నచ్చింది, కేరళకి పిలిపించారు, స్టోరీ డిస్కషన్ చేసుకొని లూసిఫర్ 2లో ఆయన చిన్నప్పటి రోల్కి నన్ను క్యాష్ చేసుకున్నారు. సో ఇక్కడ నుంచి అక్కడికి జంప్ అయిపోయారు. ఇప్పుడు ఆయన డైరెక్షన్ లో కూడా వర్క్ చేస్తారు. ఇప్పుడు టాలీవుడ్ నుంచి మాలీవుడ్ కి సో అలా కోలీవుడ్, హాలీవుడ్ కూడా వెళ్ళిపోతావేమో. వెళ్ళాలి, తప్పేముంది కదా. ఎక్కడైనా మనకు స్టెప్ బై స్టెప్ మనకు ఎదగాలని కోరుకుంటాం, అంతే కదా. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఆయన ఒక పాన్ ఇండియా డైరెక్టర్. కేజీఎఫ్ లాంటి సినిమా తీశారు, చాలా పాపులర్ ఉన్న డైరెక్టర్. ప్రభాస్ గారు, పృథ్వీ గారు, వీళ్ళంతా కూడా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు. అలాంటి మూవీలో నువ్వు యాక్ట్ చేస్తావు. సో స్కూల్లో ఫ్రెండ్స్ కూడా నిన్ను నమ్మలేదన్నారు కదా, వీడేంద్ర ఏదో ఒక లుక్ ఇచ్చేసి సలార్ మూవీలో యాక్ట్ చేయడం అనేసి అనుకున్నారు అనేసి అన్నారు. అప్పుడు ఎలా ఉండింది ఫీలింగ్? ఇప్పుడు చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతున్నారు? అరే ఇంత పెద్ద సినిమాలో యాక్ట్ చేశాడా వీడు అన్న. అప్పుడైతే నేను అసలు స్టోరీలో ఇప్పుడు ఏదైనా పోస్టర్ వచ్చినా పెట్టేవాడిని. కొంతమంది మెసేజ్లు కూడా, ఏరా నువ్వు చేస్తున్నావా అంటే, సగం మంది నేను చేస్తున్నా అంటే ఓ కంగ్రాట్స్ అనేవాళ్ళు, కొంతమంది ఓ నిజం చెప్పరా అన్నట్టు. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ పెడతా ఉంటారు కదా అక్క, అలా అనుకునేవాళ్ళు చాలా మంది. సో అరే ఓకే వీళ్ళకి రిలీజ్ అయ్యాక చూపిద్దాం అన్నట్టు ఉన్నా నేను. తర్వాత నీల్ సార్తో ఫోటో రిలీజ్ చేశా. అప్పటికి కొంతమంది, సగం మంది అప్పటికి నమ్మారు, ఓకే వీడు సలార్లో చేస్తున్నాడు. సగం మంది ఏమో నార్మల్గా వెళ్ళి కలిసాడు అలా అనుకున్నారు. నేను ఇంకా లాంగ్ ఉన్నాను, ఇంత తొందరగా ఇది వస్తుంది అనుకోలే. సినిమా రిలీజ్ అయ్యాక చూస్తారు వీళ్ళు అనుకున్నా, కానీ కట్ చేస్తే నీల్ సార్ ట్రైలర్ లోనే చూపించారు. అది దెబ్బకి. టీచర్స్ కూడా చాలా హ్యాపీ, ప్రౌడ్ ఉన్నారు, కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారైనా వెళ్ళావా స్కూల్కి వెళ్ళలేదు. అయ్యో స్టడీస్ ఇంకా కంప్లీట్ అక్కడ స్టాప్ అయిపోయాయి అన్నమాట. ఇంకా అదే హోమ్ ట్యూషన్ చదువుకోవడం కానీ అలా. నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి, ఫెబ్లో ఉన్నాయి. లూసిఫర్ 2లో చేస్తున్నాను అన్నావు కదా పృథ్వీ గారి క్యారెక్టర్, ఏంటి ఆ రోల్ ఎలా ఉంటుంది? అది ఏది రివీల్ చేయకూడదు అక్క, చాలా కాన్ఫిడెన్షియల్. అసలు కొద్దిగా అన్న అసలు కాదక్క, నేను అసలు సలార్ టైంలో నా క్యారెక్టరే రివీల్ చేయాలి. ఇప్పుడు ఇంకా కనీసం ఆయన చిన్నప్పటి రోల్ అన్నాను. క్యారెక్టర్ అసలు నువ్వు నీ కోసం నువ్వు దాన్ని దాచిపెట్టేసావు, మా ఫ్రెండ్స్ ఇలా అంటారనేసి. క్యారెక్టర్ ఓపెన్ చేయాలా ప్రశాంత్ గారు? అంటే అన్నోళ్ళు అంతెందుకు అక్క, విదేశ్ ఉన్నాడు వాడు, ప్రౌడ్కి వెళ్ళి నేను ప్రభాస్ గారు చిన్నప్పటి రోల్ అని చెప్తుంటే నేను చెప్పుకోవచ్చు, బట్ ఇప్పుడు వద్దులే సినిమా రిలీజ్ అయ్యాక చూపిద్దాం అన్నట్ట. అంటే ఇప్పుడు నా వ్యూ ఏంటంటే అక్క, ఇప్పుడు సరే ఓకే పృథ్వీరాజ్ గారు చిన్నప్పటి రోల్ అంటే వెంటనే వెళ్ళి సర్చ్ చేస్తాడు, చూస్తాడు, నా లుక్ తెలిసిపోద్ది. అందరికీ షాక్ ఇవ్వాలి, థియేటర్ కానీ ట్రైలర్ కానీ, ఇప్పుడు అమ్మ ఈ లుక్ ఏంటి ఇంత డిఫరెంట్ ఉందన్నట్టు ఒక షాక్ ఇవ్వాలని ఎవరికి చెప్పాల. అది ఏంటంటే మామూలుగా మూవీస్ లోకి వెళ్తున్నాము అంటే ఒక అబ్బాయిలు ఎలా ఉంటారు, స్టైలిష్ లుక్ ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ నీ క్యారెక్టర్ ఎలా ఉందంటే ముక్కు పోగేస్తుంది, ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్పావు చేతబడి చేసేవాడు, మాంత్రికుడు అలా ఉండేసరికి అది కూడా కొద్దిగా ఇబ్బందే ఉంటది కదా. మూవీ రిలీజ్ అయిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది, దాని స్కోప్ ఎంత వరకు ఉంటుంది అన్నది అక్కడ ఆగిపోయినట్టు ఉన్నావు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు అన్నట్టు ఇబ్బంది అస్సలు ఫీల్ అవ్వలేదు అక్క, ఎందుకంటే అది వేసుకుంటే ఇంకా క్యారెక్టర్ ఫీల్ వచ్చేది. ఇప్పుడు ఆబ్వియస్ గా ఓకే ఒక కాస్ట్యూమ్ ప్రవేశం చేసేస్తావు అనమాట రాగానే. అంటే ఏమో మరి అది మీరు చెప్పాలి, నేను చెప్పకూడదు. ఒక కాస్ట్యూమ్ వేసామంటే ఓకే ఈ రోలు సీన్ చెప్తున్నారు, ఓకే ఇట్లా చేయాలి అన్నట్టు వెళ్ళిపోతాం. కానీ ఇది ఏంటంటే మొత్తం క్వైట్ డిఫరెంట్ కదా అక్క, ముక్కు పోగు కమ్మలు అసలు మిర్రర్ లో చూసుకుంటే నేను కనిపించను. సో ఆ ఫీల్ గా అదంతా వచ్చేసేది, ఇంకా ఎన్హాన్స్ అయింది అనిపించింది నాకైతే. సో మీ క్యారెక్టర్స్ అవి పక్కన పెట్టేస్తే సలార్ మూవీలో నీ ఫేవరెట్ సీన్ ఏంటి? మా సీన్లు కాకుండా మీకు నచ్చుతుంది, నచ్చలేదని చెప్తే అది బాగోదు. ఓవరాల్ గా మూవీలో నీ బెస్ట్ సీన్? ఓవరాల్ మూవీ అంటే ఆ ట్విస్ట్, లాస్ట్ లో క్లైమాక్స్ ట్విస్ట్ అదొకటి. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో సలార్ దేవరత రాయ్ సార్ అంటే తను శ్రేయ మ్యామ్ ఎక్కడ ఉంటారు అలా క్యామ్ వెళ్ళి ప్రభాస్ సార్ ఏమో ఇట్లా కాలు పెడతారు దాని మీద, అది క్రేజీ. నెక్స్ట్ క్లైమాక్స్ ఫైట్, మా సీన్లు. నీకు కూడా ఫైట్ చేయాలనిపించేసిందా చూసాక? అబ్బాయిలు కొంత దుడుకుతనం ఉంటారు కదా, సో
థియేటర్ లో కలిసి చూసావా, పేరెంట్స్ తోటి కలిసి చూసావా, ఫ్రెండ్స్ తోటి వెళ్ళావా? నేను చూసింది ఇప్పటిదాకా ఒక్కసారి అక్క. ఆ, ఒకసారి ఫ్యామిలీతో వెళ్ళా. ఆ. అప్పుడు టికెట్లు దొరకడం 3 టికెట్లు ఒక దగ్గర, ఒక టికెట్ ఒక దగ్గర దొరికింది. అయ్యయ్యో, వా మీకు కూడా? మాకు కూడా. ఆ. సో వాళ్ళ ఎందుకు ముగ్గురు మీకు టికెట్స్ ఇస్తారు కదా? ఆ ప్రొడక్షన్ వాళ్ళే ఇచ్చారు. ఆ, బట్ నేను చూసుకోలే అప్పుడు. అయ్యో. హెచ్ రోలో 3 ఉన్నాయి, ఐ రోలో ఒకటి ఉంది. ఉమ్, అంటే వాళ్ళకి ఏంటంటే అక్క H23 లాస్ట్ అంటే నెక్స్ట్ ఐ నుంచి స్టార్ట్ అయింది కదా. ఉమ్. వాళ్ళకి ఒక ఇట్లా ఓకే, ఇది వచ్చింది ఓకే. లిస్ట్ లాగా. సీరియల్ గా ఇచ్చేసారు ఆ, కదా? వాళ్ళకి స్టార్టింగ్ 4 నాకు చింపేసి ఇచ్చేసారు. ఉమ్, నేను చూసుకోలే. ఉమ్. సరే అని ఇంక నేను ఒక్కడిని వెళ్ళి సపరేట్గా కూర్చొని వీళ్ళు ముగ్గురిని ఒక దగ్గర కూర్చోబెట్టా, అమ్మ నాన్న చెల్లిని. ఓకే. అలా. ఎలా ఫీల్ అయ్యారు థియేటర్ లో ఒక పెద్ద స్క్రీన్ మీద మా అబ్బాయి కనపడ్డాడు ఉమ్. అని? పేరెంట్స్ కి ఉంటది, ఒక ఎక్సైట్మెంట్ అవునవును. ఉంటది. ఎలా ఫీల్ అయ్యారు? నీకేం కనిపించింది అప్పుడు వాళ్ళ ఫేస్ లో? నేను పక్కన లేను కాక అప్పుడు. నేను అయ్యో అంటే ఐరో అంటే అంటే చూసేటప్పుడు కాదు, చూసి బయట వచ్చిన తర్వాత అయినా ఒక ఆహా. ఫస్ట్ లుక్ ఏమనిపించింది? అదైతే స్టార్టింగ్ అసలు కూర్చోగానే మా సీన్లు స్టార్ట్ అయిపోతున్నాయి. వచ్చేసింది ఇది ఏ అనబడి ఉమ్, సలార్ ఉమ్, సీజ్ ఫైర్ అని. వీళ్ళేమో జనాలందరూ వచ్చి ఫ్లాష్ లైట్లు వేసుకొని ఉమ్. సీట్లు ఎత్తుక్కుంటున్నారు. రేపు కూర్చుంటారు ఆయన, మా సీన్లు స్టార్ట్ అయిపోతాయని నేను ఆ కంగారులో ఉన్నాము. నేను ఇంకెళ్ళిపోయా, నా సీట్కి వెళ్ళిపోయి కూర్చున్నా. నాకైతే ఇంకా నా వైపు ఎక్కువ అయిపోయింది ఈ ఫ్లాష్ లైట్లు సీట్లు ఎత్తుక్కోవడం. నేనైతే ప్రతి సీన్ చూసా కానీ 2 మినిట్సే ఉన్నట్టుంది మాది. అంత తక్కువ చూసాను అనమాట. మమ్మీ వాళ్ళకనైతే ఇంకా కలిసాను ఇంటర్వెల్లో కలిసిగానే అమ్మ చాలా బాగా చేసేవారా, డాడీ కూడా ఉండడం అలా. సలార్ కన్నా ముందు క్యామ్ ని ఫేస్ చేసావా? అంటే మోడలింగ్, యాక్టింగ్ ఇది కోర్సెస్ కాకుండా వేరే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? సలార్ కంటే ముందు చాలా మూవీస్ చేసాక బట్ రిలీజ్ కాలేదు అవి. ఓకే, ఇంకా రన్నింగ్ లో మ్యూజిక్ స్కూల్ అనే సినిమా చేశాను, అది రిలీజ్ అయింది. శ్రేయా మ్యామ్ లీడ్ రోల్ గా, నేను ఫుల్ లెంత్ రోల్. ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్, 12 సాంగ్స్ ఉంటాయి. సో అదొక ఆర్టిస్టిక్ ఫిల్మ్ టైప్. సో అదొకటి రిలీజ్ అయింది, మిగతావి ఏవి రిలీజ్ కాలేదు. ఫ్యూచర్ గోల్ ఏంటి కార్తికేయ? ఇంకా మంచి యాక్టర్, మంచి మంచి రోల్స్ చేసుకుంటూ, ఒక విజయ్ సేతుపతి సార్ లాగా విలన్ హీరో, ఒక సత్యదేవ్ సార్ లాగా విలన్ హీరో, ఒక ఫాద్ ఫాసిల్ సార్, ఒక సూర్య సార్. అంటే హీరో విలన్ రెండు కనపడాలా? రెండు కనపడాలి Only వాళ్ళకి. ఒక హీరోనో విలనో అలా అలాగే కాదు, రెండు ఒక యాక్టర్ గానే. ఓకే. సో విజయ్ గారు ఏంటంటే కొన్ని సినిమాలలో హీరో, కొన్ని సినిమాలలో విలన్. అంతే. సో నువ్వు కూడా అలా వెళ్ళాలని అంటే నీకు ఇష్టమా విజయ్ గారు? నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఒకరిద్దరని ఏం లేరు అక్క. ఒక్క ఇండస్ట్రీలో చెప్పి ఇంకొక పేరు చెప్పకపోతే ప్రాబ్లం అవుతుంది. అందరు అదే అంటారు అక్క, కానీ మాకు నిజంగా వేరే వ్యూ ఉంటది. అంటే ఒకసారి ఫీల్డ్కి వచ్చి చూస్తే, దగ్గర నుంచి చూసినా విన్నా, అంటే షూట్ చేస్తూ మేము చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు ఎలా ఉంటాయి ఏంటని. సో ఈ వ్యూ నుంచి వాళ్ళని ఒకసారి ఊహించుకున్నా, ఒక్కొక్కరి నుంచి ఓకే వీళ్ళ నుంచి క్వాలిటీ తీసుకోవచ్చు అనే వ్యూ ఉంటుంది. ఒక్కొక్క క్వాలిటీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దట్స్ వై ప్రతి ఒక్కళ్ళు మనకి ఇష్టమైన వాళ్ళు. ఇప్పుడు చూసిన ప్రతి సినిమా నచ్చకపోవచ్చు, అదే నచ్చకన్నా ఉండకపోవచ్చు. అదే. సో ప్రతి ఒక్కళ్ళు ఇష్టమే. ఇంకా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తప్పదు, అందరూ నా ఫేవరెట్, అందరూ నాకు ఇష్టమే అని ఖచ్చితంగా చెప్పుకోవాలి నువ్వు ఎంత కాదని. పోనీ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ అయితే అది మారుతా ఉంటది. బట్ లేటెస్ట్ గా హాయ్ నాన్న చూసాక మృణాల్ ఠాకూర్ అక్క. సరే, ఫ్యూచర్ లో ఇప్పుడు సలార్ మూవీలో చేసావు కదా, అలాగే ఫ్యూచర్ లో ఇంకేదైనా మూవీస్ చేయాల్సి వస్తే ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకోవాలి నీకు ఇష్టం? అందరితో అక్క. అస్సలు ఈ క్వశ్చన్ అయితే ఎవరికి ఉండదు అక్క, అందరితో చేసుకోవాలని ఉంటుంది స్క్రీన్ షేర్. చాలా మంది నాకు పర్టికులర్ గా పలానా హీరోతో స్క్రీన్ షేర్ చేయాలి అలా అస్సలు లేదు అక్క. లేదా? అందరితో వస్తే ప్రతి ఒక్కరితో స్క్రీన్ షేర్ చేసుకుంటాం. నీతో పాటు యాక్ట్ చేసిన చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా చాలా మంది, ఇప్పుడు వాళ్ళతో నువ్వు కాంటాక్ట్ లో ఉంటావా? మాట్లాడుకుంటూ ఉంటారా? ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్ అలా కంటిన్యూ చేస్తావా? అంతే. రైట్. థ్యాంక్ యూ కార్తికేయ. పిలవంగానే స్టూడియోకి వచ్చావు, చాలా చాలా విషయాలు షేర్ చేసుకున్నావు. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అక్క.